మరలా చిగురించబోతుంది. గొప్ప దినాలను చూడబోతున్నావు. నీ యేసుకు సమస్తము సాధ్యమే. గుడ్ మార్నింగ్ దేవుని ప్రియ కుమారుడు, గుడ్ మార్నింగ్ దేవుని ప్రియ కుమార్తె. స్పెషల్ గుడ్ మార్నింగ్ టు యు. చూడండి, బైబిల్ గ్రంథంలో ఆహారం గురించి ఎదురు చూస్తున్న ఏలియాకు దేవుడు ఆహారం ఎలా పంపించాడో తెలుసా? కాకి ద్వారా. ఈరోజు నువ్వు అనుకుంటున్నావు, ఈ వ్యక్తి సాయం చేస్తాడు లేదో, ఈ వ్యక్తి నాకు మేలు చేస్తాడు లేదో. నువ్వు ఒకరికి ఫోన్ చేసి వారు ఇవ్వబోతున్న విషయాల గురించి, వారు చేసే సాయం గురించి ఎదురు చూస్తున్నావేమో. లేదా పరిచయలు ఉండి ఎవరెవరో ప్రామిస్ చేసిన విషయాలు గమనించి నువ్వు వారు చేయడం చేయకపోవడం చూసి ఆలోచిస్తూ కృంగిపోతున్నావేమో. ఈరోజు నీ ఉద్యోగం చేస్తున్న చోట ఎవరి దగ్గర ఆశించావేమో, వారు ఏమీ తేక ఏమీ ఇవ్వక నిశ్శబ్దంగా నీ జీవితం అయిపోయిందేమో. పిల్లల ఫీజు గురించి, నువ్వు కట్టాల్సిన ఆ డబ్బు గురించి కంగారు పడుతూ నిరాశపడిపోయి ఈ ఉదయాన్న ఈ మాట వింటున్నావేమో. నీతో దేవుడు మాట్లాడుతున్నాడు. ఏలియాకు కాకి ద్వారా ఆహారం పంపించాడు. ఇది చరిత్ర. ఇది కాకులు ఎలాంటి రకం అంటే ఎక్కడ ఆహారం వదలవు అవి. ముఖ్యంగా చికెన్ అస్సలు వదలవు అవి. అవును, నిజంగా మేము చిన్నప్పుడు హాస్టల్ చదువుతున్నప్పుడు ఆదివారం పూట మాకు చికెన్ పెట్టేవారు. ఆ సమయంలో అక్కడ ఆ క్యాంపస్లో మేము వాష్ చేసుకునే, మా డిషెస్ వాష్ చేసుకునే చోట చాలా మటుకు కాకులు ఉండేవి. ఆ రోజే ప్రత్యేకంగా ఎందుకు వచ్చేవంటే చికెన్ ఆ రోజు మాకు పెట్టేవారు కనుక. ఆ రోజు లాక్కొని పీక్కొని గొడవలాడుకొని అవి తీసుకొని వెళ్ళిపోయేవి. సగమా అలాంటి కాకుల్లో కాకి మాంసం తీసుకొస్తుంది ఏలియాకు. ఎలాది సాధ్యం? ఎలా తీసుకొస్తుంది? ఎవరైతే నీకు ఉపయోగపడరు అనుకుంటున్నావో దేవుడు వారిని లేపగలరా? ఎవరైతే సాధారణ బ్రతుకుతున్నారో వారిని దేవుడు లేపి అసాధారణ వ్యక్తిగా చేయగలడు. ఈరోజు ఈ కాకి ఒక గొప్ప ఎగ్జాంపుల్ మనకు. దేవుడు ఎలా ఆహారం పంపిస్తాడో, ఎలాగైనా పంపించగల సామర్థ్యం కలిగిన వాడు దేవుడు చెప్తున్నాడు మరలా నీకు. నువ్వు ఈ రూట్ నుంచి వస్తుంది అనుకుంటున్నావు, నువ్వు అనుకోలేని రూట్లను తీసుకొస్తాను నీకు సహాయం. అనుకోలేనిది చేసే దేవుడే నీ దేవుడు. అడుగు వాటికన్నా, ఊహించు వాటికన్నా అత్యధికంగా చేస్తాడు. తగ్గించేయండి దేవుడు. తృప్తిగా కావలసిన ఆహారము దేవుడు పెట్టాడు ఏలియాకి. యోధన దేవుడు నీతో మాట్లాడుతున్నాడు. నేను పోషిస్తాను. నా బిడ్డను వదులుకున్నవాడు నీ గురించి, నీ పాప గురించి నా బిడ్డను నీ ముందు పెట్టేశాను. ఆయన కొట్టబడ్డాడు, నెట్టబడ్డాడు, చంపబడ్డాడు నీ పాపం గురించే కదా. నువ్వు దూరం ఎలా అయిపోతావు నాకు? నిన్ను పోషించకుండా ఎలా ఉంటాను దేవుడు చెప్తున్నాడు. ఉదయాన్న కృంగిపోతూ, అలిసిపోతూ ధైర్యపు ప్రయాణం దేవుడు చేయమని కోరుతున్నాడు. సంగమా, నీకు వేరుగా రూపింపడిన ఏ ఆయుధము వర్ధిల్లది. ఉదయాన్న కృంగిపోక నేను దేవుడు పోషించబోతున్నాడు. ఇక డ్యూ డేట్స్ వచ్చేసి కట్టలేక ఇబ్బంది పడుతున్నా నీతో దేవుడు మాట్లాడుతున్నాడు. నీకు నేను నిర్ణయించిన సంగతులు గొప్పగున్నాయి, నువ్వు కంగారు పడతాను చెప్తున్నాడు. భయపడతావు. గొప్ప కార్యాలు దేవుడు చేయబోతున్నాడు. ఏలియాకు ఎలా తీసుకొస్తాడో తెలియదు, కానీ దేవుడు తీసుకొచ్చాడు. నీకు కూడా సాయం ఎటు నుంచి వస్తుందో తెలియదు, కానీ పరలోకం నుంచి నీకు సాయం దొరకబోతుంది. ఆశ్చర్యపోతావు నువ్వు. అందుకని బైబిల్ చెప్తుంది, కొండల తట్టు నా కన్నులు ఎత్తుచున్నాను, సహాయం ఎక్కడి నుంచి వస్తుంది నాకు? అయ్యా, నువ్వే కదా నా సహాయము, నువ్వే కదయ్యా నా సహాయము. వేరు ఎవరు చేస్తారు నాకు సాయం? ఎవరు మనకు సాయం చేయరు, దేవుడు సాయం చేస్తాడు. దేని మీద ఆధారపడతాం, ధైర్యంగా ముందుకెళ్తాం. కళ్ళు మూసుకుంటావా? ఏదో నీ గురించి ప్రార్థన చేస్తున్న సహాయము నీ దగ్గరికి వస్తుంది. మా ప్రియ పరలోకపు తండ్రి, నీకు వందనాలు. నీ బిడ్డలకు కావలసిన సహాయమును అందించబోతున్న దేవా, నీకు వందనాలు. వారు నిరాశ పడడం నీకు ఇష్టం లేదు, వారు అధైర్యపడడం నీకు ఇష్టం లేదు. నీవు వారి కొరకు గొప్ప ఆలోచన కలిగి ఉన్నాయా నీకు స్తోత్రం. ధైర్యం కలిగి, బలం కలిగి, నెమ్మది కలిగి గొప్ప కార్యాలకు వారు వెలుదురుగా ఇస్తున్నాం. నీ నెమ్మదితో వారు నింపి నడిపించబడుతూ యేసయ్య నామమున ప్రార్థించుచున్నాము తండ్రి. ఆమేన్, ఆమేన్, ఆమేన్. దేవుడు సాయం చేయబోతున్నాడు. నీ దేవుడు నేను విడిచిపెట్టి వెళ్ళిపోవడం. భయపడతా, ధైర్యం ఉండు. నేను దేవుడు నీతిమంతుడు పిలుస్తున్నాడు, నీతిమంతురాలను పిలుస్తున్నాడు. God bless you. See you tomorrow.